హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ముందు వీడియోలో నేను ఇండియన్ ఫార్మాకోపియల్ హిస్టరీ గురించి అండ్ ఫార్మాకోపియా అంటే ఏంటిది, ఆ బేసిక్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇండియన్ ఫార్మాకోపియల్ ఎడిషన్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి. సో ఆ ఎడిషన్స్ ఏ ఇయర్లో వచ్చాయి అండ్ వాటిలో ఉండే కంటెంట్స్ ఏంటిది, ఆ ఎడిషన్స్ ఏముంటాయి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇండియన్ ఫార్మకోపియాలో ఫస్ట్ ఇండియన్ ఫార్మకోపియా అంటే ఏంటిది, ఆ ఫార్మకోపియా అనేది ఒక బుక్. ఆ బుక్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ డ్రగ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఇండియాలో కాబట్టి ఇండియన్ ఫార్మకోపియా. సో దాంట్లో కొన్ని ఎడిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు పబ్లికేషన్ అయింది? 1955. దాంట్లో 986 మోనోగ్రాఫ్స్ ఉంటాయన్నమాట. సో మోనోగ్రాఫ్ అంటే ఏంటిది? మోనోగ్రాఫ్ అంటే ఒక సింగిల్ డ్రగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ సింగిల్ డ్రగ్, దాన్ని మోనోగ్రాఫ్ అంటాం అనమాట. సో ఫస్ట్ ఎడిషన్ లో మనకు 986 మోనోగ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది? 1955 లో. నెక్స్ట్ ఆ ఎడిషన్ కి సప్లిమెంట్, అంటే ఆ ఫస్ట్ ఎడిషన్ కి ఇంకొక సప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే సేమ్ దానికి ఇంకో ఎడిషన్ అన్నమాట. ఎప్పుడు వచ్చింది? 1960లో వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది? దానికి 6 years తర్వాత 1966లో. దాంట్లో 890 మోనోగ్రాఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ కి సప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది? థర్డ్ సారీ సెకండ్ ఎడిషన్ కి సప్లిమెంట్ ఎప్పుడు? ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ ఎప్పుడు? 1975. అండ్ థర్డ్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది? థర్డ్ ఎడిషన్ ఇస్ 1985లో వచ్చింది. 1985లో థర్డ్ ఎడిషన్ వచ్చింది కదా. సో దాంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటిదంటే, దీంట్లో 2 వాల్యూమ్స్ ఉంటాయి అండ్ ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఉంటుంది. అనలిటికల్ టెక్నిక్ వేర్ ఇంక్లూడెడ్. అనలిటికల్ టెక్నిక్స్ ఏంటిది? ఎలక్ట్రోఫోరసిస్, ఫ్లోరిమెట్రీ, అవి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. నెక్స్ట్ డిజల్యూషన్ ఆఫ్ 6 tablets ఉంటుంది. లిమిట్ టెస్ట్ ఫర్ మైక్రోబియల్ కంటామినేషన్. సో ఈ థర్డ్ ఎడిషన్ లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ ఎడిషన్ లో ఆల్రెడీ మనకు ఇంకా 2 addendums ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎడిషన్. అడెండమ్ అంటే ఏంటిది? అడిషన్ అనమాట. థర్డ్ ఎడిషన్ కి ఇంకొక అడిషనల్ పబ్లికేషన్, అడిషనల్ బుక్ లాంటిది అనమాట. సో అడెండమ్, ఫస్ట్ అడెండమ్ ఎప్పుడు వచ్చిందంటే 1989లో. అండ్ సెకండ్ అడెండమ్ ఎప్పుడు వచ్చిందంటే 1991లో వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్ లో ఏమేమి ఉన్నాయంటే కన్సిస్ట్ ఆఫ్ 2 వాల్యూమ్స్. థర్డ్ లో కూడా 2 వాల్యూమ్స్ కదా. సో దీంట్లో కూడా 2 వాల్యూమ్స్ అనమాట. నెక్స్ట్ 1149 మోనోగ్రాఫ్స్ అంటే 1149 మోనోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంక్లూడెడ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ అనలిటికల్ మెథడ్స్ లైక్ హెచ్పిఎల్సి. కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అనలిటికల్ మెథడ్స్, ప్రిపరేషనల్ మెథడ్స్, అవి లైక్ హెచ్పిఎల్సి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఇంక్లూడెడ్ ఇన్ ప్రాసెస్ క్వాలిటీ కంట్రోల్. సో అవి ఫోర్త్ ఎడిషన్ లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఫోర్త్ ఎడిషన్ లో అడెండమ్ ఒకటి 2000 లో వచ్చింది. ఇంకొక సప్లిమెంట్ వచ్చింది, అది 2000 లోనే వచ్చింది. అండ్ ఆ సప్లిమెంట్ లో దేని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయంటే వెటర్నరీ ప్రొడక్ట్స్ గురించి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అడెండమ్, ఇంకొక అడెండమ్ ఎప్పుడు 2002లో అండ్ ఇంకొక అడెండమ్ 2005 లో వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది? 2007 లో. దాంట్లో 3 వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. కంటెంట్స్ లో 3 వాల్యూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దానికి అడెండమ్ వచ్చింది. అడెండమ్ వచ్చేసి ఎప్పుడు? 2008 లో. నెక్స్ట్ సిక్స్త్ ఎడిషన్ 2010 లో. దీంట్లో 3 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ 3 వాల్యూమ్స్ అలాంగ్ విత్ డివిడి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక అడెండమ్ వచ్చి దీంట్లో సిక్స్త్ ఎడిషన్ లో ఇంకో అడెండమ్ 2012 లో. సెవెంత్ ఎడిషన్ ఎప్పుడు? 2014 లో. వాల్యూమ్ 4 వాల్యూమ్స్ అండ్ విత్ డివిడి. నెక్స్ట్ సెవెంత్ ఎడిషన్ లో 2 అడెండమ్స్ ఉన్నాయి. ఒక అడెండమ్ ఏమో 2015 లో, ఇంకొక అడెండమ్ 2016 లో. నెక్స్ట్ ఎయిత్ అడెండమ్ 2018 లో. దీంట్లో కూడా 4 వాల్యూమ్స్ ఉన్నాయి అండ్ విత్ డివిడి. దీంట్లో ఇంకొక అడెండమ్ ఉంది, దట్ ఈస్ పబ్లిష్డ్ ఆన్ 2019 లో. లాస్ట్ వచ్చేసి నైన్త్ ఎడిషన్, అది 2022లో, అంటే రీసెంట్ గా 2 years బ్యాక్ పబ్లిష్ అయింది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఫార్మకోపియా, అంటే ఇండియన్ ఫార్మకోపియా అనమాట. సో ఇంతవరకు నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, స్టాండర్డ్ బుక్స్ నుంచి రిఫర్ చేసి ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసి వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంతవరకు ఆ, ఇది అంటే చాలా మందికి ఈ వీడియో నేను హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో త్రూ మీకు నిజంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటే ఒక లైక్ చేయండి.
అండ్ ఈ వీడియోలో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆర్ ఏదైనా నేను మిస్ అయి ఉంటే టాపిక్స్ ఏదైనా పాయింట్స్ నేను మిస్ అయి ఉంటే అవి కమెంట్ చేయండి. వేరే వీడియో చూస్తున్న వాళ్ళకి కమెంట్ కూడా చదువుతారు కదా! సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట. డెఫినెట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.